ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకునేవాలి. ముఖ్యమంత్రి గారు ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకునేవాలి. తోపుడు వల్ల కార్మికుల ఐక్యత, తోపుడు వల్ల కార్మికుల ఐక్యత. మా అందరికీ వ్యాపారం చేసుకునే హక్కు కల్పించాలి. మా పోరాటం మీ చోటు మేము రావడం మేము ఎలా చేస్తున్నాం కానీ ఇంతవరకే మేము ఆఫీస్ వరకు ఎలా చేయడానికి మేము ఒప్పుకోము. మేము ఎలా మాట్లాడతాము ఈరోజు సీఎం గారు కాబట్టి సీఎం గారు కాబట్టి అందరూ అధికారులు అక్కడికి వెళ్ళిపోయారు. ఎవరు లేరు. ఈరోజు పీటీఆర్ఎస్ డిఫెన్స్ రేట్ గ్రూప్స్ కూడా ఖాళీ చేశారు. అంటే ఎక్కడ కూడా ఈరోజు గ్రంథాలు తీసుకోరు. అవన్నీ మీకు ముందుగానే చెప్పాము. అయినా మరి మీరు వచ్చారు ఇక్కడికి కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తాము. ఇప్పుడు వాళ్ళు అడుగుతాము, వాళ్ళు ఎవరైనా వస్తే తీసుకొచ్చి మాట్లాడతాం. లేనప్పుడు మీ నాయకులు ఎవరైనా వచ్చి మీరు వెళ్ళి రిప్రజెంట్ చేసుకొని మేము ఇంతమంది చేయండి. మీరు ఇంతమంది మా ఏసీపీ సార్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే మా ఉన్నతాధికారులు కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అధికారులను తీసుకొని వస్తున్నాం. మీరు అందరూ కూడా ఇప్పుడు ఏ విధంగా నేను మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా నిశ్శబ్దం పాటించి మీరు ఎవరూ కూడా ఆవేశంగా ఊగిపోయి మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇబ్బంది పెడితే బాగుండదు. ముందే చెప్తున్నాను నేను. ఎందుకంటే మీకు తెలుసు, మీకు అంత గౌరవం ఇచ్చినప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకే ఉంటుంది. ఎందుకంటే మేము కూడా అందరం కూడా మనందరం ఒకే సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళే. మేము పైనుంచి ఏం రాలేదు. మేము అర్థం చేసుకోగలం మీ బాధని. అందుకనే ఉన్నతాధికారులను పిలుస్తున్నాం. దయచేసి మీరు అందరూ కోఆపరేట్ చేయండి. గౌరవ ఏసీపీ మొదలవాడ ఏసీపీ అప్పలరాజు గారు వచ్చినారు. ఆయన్ని రమ్మంటున్నాం. అలాగే మన లక్ష్మణమూర్తి గారు ఏసీపీ గారు ఆయన వచ్చారు. 2 టౌన్ సిఐ గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా అధికారులు తీసుకొని వచ్చి పేరు పేరున తోపుడుబళ్ళ కార్మికుల సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు గత 4 రోజుల నుంచి విశాఖపట్నంలో తోపుడుబళ్ళ కార్మికులు, చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో గత 25-30 సంవత్సరాల నుంచి వీధి విక్రయాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారో వాళ్ళందరికీ ఏ విధమైన ముందస్తు నోటీసులు కానీ కాగితాలు కానీ ఏమీ ఇవ్వకుండా బుల్డోజర్లు పెట్టి, ప్రొక్లైనర్లు పెట్టి, జేసీబీలు పెట్టి వాళ్ళందరినీ తొలగించారు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ ఎవరినైతే తొలగించారో ఆ తొలగించిన వాళ్ళందరినీ ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోనివ్వడానికి అనుమతి ఇవ్వాలి. సుప్రీంకోర్టు వీళ్ళందరికీ కూడా మన జీవీఎంసీ ద్వారా వెండర్స్ జోన్స్ ఏర్పాటు చేయాలి. వెండర్స్ కార్డులు ఇప్పటికే వీళ్ళందరికీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోనివ్వాలి. రెండోది, ఏ ఒక్క బడ్డీని గాని ఏ ఒక్క షాపుని గాని తొలగించకూడదు. ఆ రకంగా మా వ్యాపారాలకు ఆటంకం లేకుండా మేమేమి చట్టాన్ని ఉల్లంఘించి పబ్లిక్ ఇన్కమ్ సృష్టించట్లేదు. కమిషనర్ గారి స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఆపరేషన్ లంగ్స్ అని చెప్పారు. మనం శుభ్రమైన పదార్థాలు అమ్మట్లేదు అంటున్నారు. మేము ఒకటే చెప్తేసుకున్నాం, వేడిగా ప్రజలకు నాణ్యమైనటువంటి సరుకులు మేము అమ్ముతున్నాం. ఈ దసపల్లా హోటల్లాగో రాయల్ ఇతర హోటల్స్ లో, స్టార్ హోటల్స్ లో నిలబడిపోయిన ఫుడ్ ని మేము అమ్మటం లేదు. మేము ఫ్రెష్ ఫుడ్ ని వాళ్ళకి అమ్మకం చేస్తున్నాం. ప్రజల ఆరోగ్యాలకి బాధ్యత వహిస్తున్నాం. కాబట్టి దయచేసి మమ్మల్ని అందరినీ ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుతూ మనం కాగితాలు ఇస్తూ ఉన్నాం. ఏఐటీసీ తరఫున సిఐటీ కాగితాలు సార్, ఈ 2 కాగితాలని కూడా ఎక్కడ వ్యాపారం చేసుకోవాలని చెప్పి చెప్తాము. కాబట్టి దీని మీద సార్ ఒకసారి సైడ్కి రండి.
కాబట్టి దీని మీద అధికారులు మాట్లాడి స్పష్టమైన హామీ ఇవ్వాలి. మీరు గనక చేస్తాం అని చెప్పి పొడిపొడిగా మాట్లాడి వెళ్ళిపోతే రేపటి నుంచి మీ గేట్ ముందే మేమందరం కూర్చోబోతున్నాం. మీరు ఎన్ని వందల మంది పోలీసులు పెట్టుకున్నా, ఎంత మందిని అరెస్ట్ చేసినా మా కార్యాచరణ మాత్రం ఉంటే వ్యాపారం దగ్గర ఉంటాం, లేకపోతే మీ బంగ్లా ముందు మీ కమిషనర్ ఆఫీస్ ముందు ఉంటాం. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మా బాధల్ని పరిష్కరించాలని చెప్పి కోరుతాను. వ్యాపారం చేసుకోవచ్చా చేసుకోకూడదు? కాదండి, అంటే నేను రైట్ పర్సన్, నేను సరైన అధికారిని కాదు ఆ విషయం మీకు హామీ ఇవ్వడానికి. సార్కి చెప్పి మీకు ఆ విషయం తెలియజేస్తాను. విషయం నేను వస్తే నేను 11:30 తర్వాత కమిషనర్ కూడా ఎవరు ఉంటారు, నేను వస్తే సార్ దగ్గర తీసుకెళ్తాను. ఇదివరకు కాగితాలు మాత్రం తీసుకెళ్ళి సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత వారి చేతుల్లో లేదన్న దోషం చేసే ఇది మాత్రం వారి చేతుల్లో ఉంది. ఈ దోషం చేసే వారి చేతుల్లో ఉంది. మనం ఎవరో వెళ్ళాం 11:30కి కమిషనర్ వస్తారంట. కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాతే ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాం చెప్తే అంతవరకు ఇది కొనసాగుతుంది. అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళకి వినతి పత్రం ఇచ్చాం. అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనం మరోజపూర్వకంగానే అధికారులు గౌరవిస్తూ చట్టానికి విరోధంగా, సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా, పార్లమెంట్ వ్యతిరేకంగా ఈ రోజు వీటి విక్రేతారులు ఈ రోజు బజార్లు పాలు చేస్తే దీని మీద జవాబుదారు లేదా? ఈ జవాబుదారి ప్రభుత్వానికి లేదని అడుగుతున్నాం. ఓటుల ప్రభుత్వానికి ఇది జవాబుదారు కాదా అని అడుగుతున్నాం. అందువల్ల దాని మీద కూడా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, పార్లమెంట్ నివేదికలు ఉన్నాయి. అలాగే జోన్ల కమిటీలు వేశారు. జోన్ల కమిటీకి వ్యతిరేకంగా వాళ్ళు వేసిన జోన్ల కమిటీలకే ఈరోజు జోడించారు. ఈ జోడించడానికి కారణం అందువల్ల నేను అధికారులు ఇప్పుడు మీరు చెప్పిందంటే అర్థమైందండి. ఇది మా చేతిలో పని కాదు. మీరంతా లీడర్స్ ఉన్నారండి ఇక్కడ. మీకు తెలుసు జీవీఎంసీ తరఫు సమస్యలన్నీ మీకు తెలుసు. ఈరోజు వాళ్ళు 3 గంటలకి కమిటీ కూర్చుంటుంది. మీ జోనల్ కమిటీ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదని ఇప్పుడు చెప్తున్నారు. అది తీసుకునేటట్టు మీరు రిప్రజెంట్ చేయండి. ఈ రోజు మీరు రిప్రజెంటేటివ్ ఇచ్చారు ఆల్రెడీ. ఆ పాయింట్ మీరు ఇచ్చినటువంటి ఒక వినపంలో ఉంది. అది కూడా పరిగణలోకి తీసుకుంటారు. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంతవరకు మీరు సంఘీభావం తెలియజేశారు. మేము కూడా మీకు కోఆపరేట్ చేశాము. అది అర్థం చేసుకొని ఈరోజు మీరు ఇంతటితో ఈ యొక్క ధర్నాన్ని ప్రొటెస్ట్ విరమించుకుంటారని కోరుకుంటున్నాను. ఈ రోజున ఈ ధ్వంసం జరగడానికి కారణం ఈ రోజు నుండి కమిషనర్ గారే. ఎందుకంటే కమిషనర్ 3 నాలికలతో మాట్లాడారు. అందరూ ఒక నాలికతో మాట్లాడితే ఈయన 3 నాలికలతో మాట్లాడారు. మొదటిసారి వారు మాకు చెప్పడం ఏంటంటే ఫుడ్ కోర్టులో పీతల యాదవ్ కేసు వేశారు, మూర్తి యాదవ్ కేసు వేశారండి. దాని మీద అందరం తొలగిస్తామని చెప్పారు. రెండోసారి చెప్పినప్పుడు హైకోర్టు ఆర్డర్ ఉందని అందుకు తొలగిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు నిన్న చెప్పడం ఏంటంటే ప్రభుత్వ ఆదేశాలు ఎందుకు తొలగిస్తున్నామని చెప్పారు. ఒక్కసారి ఒక మాట మాట్లాడేటటువంటి కమిషనర్ ఎవరైనా ఉన్నారంటే ఈయనే. ఇప్పుడు నేను కమ్యూనిస్టు పార్టీలో ఏఐటీసీలో ఈ తోపుడు బిల్లికి సంఘానికి 35 సంవత్సరాలు పెట్టి ఆర్గనైజ్ చేస్తున్నాను. ఈ జిల్లాలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఇదే మొదటిసారి జరగటం. అంతకుముందు 2018లో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఆ తెలుగుదేశం ప్రభుత్వమే 2018లో ఉన్నది. 2018లో ఉండి ఆ రోజు ఎన్ఆర్ఐలు వస్తున్నారని చెప్పేసి సమ్మిట్ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి విఐపి రోడ్డు మాత్రమే ఖాళీ చేయించారు. ఈ రోజు పరిస్థితి అది కాదు.
ఈ రోజునటువంటి కార్పొరేట్ సంస్థలకు అమ్ముడైపోయి వారు కార్పొరేట్ సంస్థలకి తనఖా పెట్టి దారాదత్తం చేసి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నారు. ఇది ప్రభుత్వం విధానాలతోనే తీసుకున్నారు. ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ ఇప్పటికే లొల్లు ఒకటి సంస్థ వస్తూ ఉంది. అలాగే మోర్, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలు కూడా కార్పొరేట్ సంస్థలు ఈరోజు విశాఖపట్నం అవలంబిస్తూ ఉన్నాయి. వీళ్ళ విధానం ఏంటంటే అదానీ అంబానీ లాంటి వారు కూడా ఈరోజు చిల్లర వ్యాపారంలోకి వస్తూ ఉన్నారు. గుజరాత్ నుంచి కూడా ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి మారువేడిస్ అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కార్పొరేట్ సంస్థకి క్లీన్గా క్లియర్ చేయడానికి ఈ రోజున ఈ ఒక కార్యక్రమం మున్సిపాలిటీ వారు మొదలుపెట్టారు. వారు మాట్లాడుతున్నటువంటి ధోరణి వింటే ఉంటే ఆశ్చర్యకరంగా ఉంది. రోజుకో మాట, రోజుకో బాట. అందువల్ల ఇన్ని ఆస్తులు ధ్వంసం చేశారు. విశాఖపట్నంలో దాదాపు 25,000 మంది ఈరోజు నమోదు చేసుకొని ఉన్నారు. జోన్ల కమిటీలు ఉన్నాయి. అక్కడ కూడా నిర్ణయించకంట జోన్ల కమిటీ యొక్క విధి విధానాలు ఏంటి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏంటి, సుప్రీంకోర్టు ఏమని గైడ్లైన్స్ ఇచ్చింది, వీళ్ళని తొలగించాలంటే జోన్ల కమిటీలో తీర్మానం చేయాలి. అలాగే సెంట్రల్ కమిటీలో కమిషనరే దానికి చైర్మన్, అలాగే కలెక్టర్ గారు చైర్మన్, జడ్జి గారు ఉంటారు. అందులో 14 మంది ప్రభుత్వ అధికారులు ఉంటారు పోలీసుతో సహా. వాళ్ళందరూ కలిసి నిర్ణయించి వీళ్ళు ప్రత్యామ్నాయ జోన్లు ఏర్పాటు చేసి వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి మరో చట్ట విధి విధానాలు నిర్ణయించి దానికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కలిగించి వీళ్ళు తొలగించాలి. అటువంటిది లేకుండా ఒక ధ్వంసం చేసినట్టు దుర్మార్గంగా వారికి మాకు కలిసినట్టు జేసీబీలు తీసుకొచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి పేద సామాజిక వర్గం మీద బతుకుదెరువు మీద, బతుకుదెరువు హక్కు పేరే బతుకుదెరువు, ఆ యొక్క బతుకుదెరువు మీద ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ని పక్కన పెట్టి ఈరోజు ఈ ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఈ కమిషనర్ మీద యాక్షన్ తీసుకోవాలి. గతంలో కూడా ఉన్నటువంటి కమిషనర్ ఇటువంటి పని చేస్తే కేసు వేస్తే ఆయన మీద అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది. అందువల్ల వీటి మీద ఎఫ్ఐఆర్ చేయాలి. ముందు ఇక్కడ ఉన్న కమిషనర్ మీద ఎఫ్ఐఆర్ కట్టాలి. వీళ్ళు కానీ తక్షణమే రేపే వీళ్ళందరూ ఎక్కడైతే తొలగించారో అక్కడ వ్యాపారం చేసుకునేట్టు చెయ్యండి, తర్వాత చర్చలు పెట్టండి. మా యొక్క నిర్ణయం అది. మా ఈరోజు మన విశాఖపట్నంలో ఉన్నటువంటి చిల్లర వర్తకులు, తోపుడు బళ్ళ వర్తకులు కూడా ఈరోజు మన ఫుట్పాత్ మీద ఉన్నటువంటి అన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తూ ఇక్కడ మన జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ దగ్గర ప్రొటెస్ట్ తెలియజేయడం జరిగింది. మీరు అందరూ చూశారు. అయితే దీనికి సంబంధించి జీవీఎంసీ అధికారులు వచ్చి వాళ్ళ తాలూకా రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది. అది జీవీఎంసీ కమిషనర్ గారు దాన్ని పరిగణిస్తారు. మన నాయకులు ఎవరైతే ఉన్నారో సిఐటి, ఏఐటీసీ అందరూ కూడా నాయకత్వం అంతా కూడా దాన్ని పరిశీలి చేసి వారందరూ కూడా న్యాయం చేయడానికి ఈరోజు మధ్యాహ్నం జోనల్ కమిటీస్తో మీట్ అవుతారు. అలాగే కమిషనర్ గారితో మీట్ అయ్యి వాళ్ళ యొక్క ఏదైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినందున ఇక ఇంతటితో ధర్నాను వాళ్ళు ముగిస్తున్నట్టు తెలియజేస్తారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి కూడా న్యాయం చేయమని మా తరపున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.